మహిళగా మీకు కూడా తెలుసు. నమస్తే అండి. మీకు కూడా తెలిసే ఉంటుంది అంటే కుటుంబ వ్యవహారాలు అనేవి చాలా వరకు ఆస్తి తగాదాలు ప్రతి ఇంట్లో కూడా ఉండేవే అని చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది రచ్చక రావడానికి ప్రధాన కారణం. సో ముందు నుంచి ఉన్నటువంటి రాజకీయ కోణం అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. రాజకీయ కోణంగానే ఎవరో ప్రేరేపిస్తేనే షర్మిల ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది. తండ్రిని చంపిన వారిని కూడా మర్చిపోయారని కొన్ని వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి లాంటి వారు తర్వాత పూర్తి స్థాయిలో చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? ఉన్నారని చెప్పేసి అపోహపడుతూ వచ్చాము. ఈ సంఘటన మూలంగా మనం తెలుసుకున్న అంశం ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ కోసమే రాజకీయాల్లో ఉన్నారు అన్నమాట తేటతెల్లం ఈ సందర్భం మూలంగా మనకి. ఫస్ట్ది. రెండోది, ప్రజల ఆస్తులు ఏ స్థాయిలో తండ్రి అధికారాన్ని వీళ్ళ యొక్క రాజకీయ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ స్థాయిలో తీసుకున్నారు, వేల ఎకరాల భూములు, అనుమతులు పొందిన భూములు కొంత అయితే ఆక్రమించిన భూములు ఎంతో అన్న చందంగా ఎన్ని దోచేసుకున్నారన్నది ఈ విషయం మూలంగా తేటతెల్లం. ఆల్రెడీ సరస్వతి పౌరకు సంబంధించి అటవీ శాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సర్వే చేయిస్తున్నారు. దాంట్లో ఇప్పటికే కొంత ఆక్రమించిన భూమి బయటపడింది. ఇంకా 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ సర్వేలో ఇంకా ఎన్ని ఎకరాలు బయటకు వస్తుందో మనం చూడాల్సిన అంశం, వేచి చూడాల్సిన అంశం. ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో మీరు అన్నారు ఇందాక ఏ ఇంట్లో అయినా ఉండిద్ది కదా అని చెప్పేసి. ఏ ఇంట్లో అయినా ఉండడం వేరు, ప్రజా ప్రతినిధులుగా, పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ ఇళ్లలో ఉండడం వేరు. సొసైటీ కోసం సర్వం త్యాగం చేసి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటున్నాం అని చెప్పేసి ఊరికే డబ్బాలు కొట్టించుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు సొంత చెల్లికి ఇవ్వాల్సినటువంటి వాటాలు రద్దు చేసుకోవడం అనేది నిజంగానే అందరం చర్చించుకోవాల్సిన అంశం, ఆశ్చర్యపోవాల్సిన అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షర్మిల కోర్టుకు వేసింది, షర్మిల రచ్చకెక్కింది అంటున్నారు కానీ అసలు ఆ ఎంఓయూలు క్యాన్సిల్ చేస్తున్నాను, దానికి కారణం మీరు నన్ను పొలిటికల్ గా నన్ను, నా భార్యని, నా సోదరుణ్ణి విమర్శించటమే అని చెప్పేసి ఎన్సీఆర్టీలో కంప్లైంట్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొదటగా కంప్లైంట్ అనేది రేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎందుకు మీరు షర్మిలకు ఆపాదిస్తున్నారో మాకు అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే కుటుంబంలో జరిగే విషయాలను కూడా రాజకీయంగా వాడుకొని ప్రతిపక్షాలకు అంటగట్టి, అధికార పక్షానికి, ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి అంటగట్టి నీ కుటుంబంలో మీ చెల్లెల్ని కూడా నీకు అనుకూలంగా ఆవిడకి సంతోషంగా చూసుకోలేనటువంటి ఒక అన్నమైన నువ్వు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా సంతోషకరంగా చూసుకుంటావు? ఆవిడకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి గురించి ఆవిడ అడుగుతోంది. ఆవిడ క్లియర్ గా రాసింది లెటర్ లో, ఉమ్మడి ఆస్తులు ఇవి, నా తండ్రి నలుగురు మనవ సంతానానికి సమానంగా నా ఆస్తులు చెందాలి అని ఆయన హయాంలో సంపాదించిన ఆస్తులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీ ఇది. కొన్నాళ్ల పాటు కొనసాగించారు, తర్వాత రాజకీయంగా వైరుధ్యం వచ్చిన తర్వాతే నాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అని క్లియర్ గా ఆవిడ చెప్తూ ఒక పెద్ద లెటర్ రాసింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆమె పొందుపరుస్తూ మాట్లాడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం షర్మిలని ఎవరో రెచ్చగొట్టారు, దానికి కారణం కూటమి నేతలు అని చెప్పేసి మాట్లాడడం ఏంటో మాకు అర్థం కాలేదు సార్. నిజంగా అంటే వాళ్ళ ఇళ్లలో జరిగిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి కోర్టుకు ఎక్కించిన దానికి, స్వయాన విజయమ్మ మీద కంప్లైంట్ వేసిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆ పని చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేయించారా? పవన్ కళ్యాణ్ గారు చేయించారా? వీళ్ళిద్దరూ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఎన్సీఎల్టీలో కంప్లైంట్ వేశారా విజయమ్మ మీద? ఈ విషయాలన్నింటినీ కూడా రాజకీయంగా తీసుకొచ్చుకొని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. దీని అట్లా పెడితే ఊళ్ళో పెళ్లి కుక్కలడావిడి అన్నట్లుగా వాళ్ళిద్దరు అన్నా చెల్లెల సంబంధించిన అంశం అది. తల్లిగా ఆవిడ ఏదన్నా చేయగలిగితే ఆవిడ చేస్తది, మాట్లాడగలిగితే ఆవిడ మాట్లాడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయంగా పరిచయం ఉన్నటువంటి పేరు నాని, విజయసాయిరెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడడం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాలేదు. వీళ్ళకి ఏం పని వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ అన్న చెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి, అనుబంధాల గురించి? వీళ్ళు ఎవరు అసలు మధ్యలో? రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆస్తికి ప్రధాన హక్కుదారురాలు విజయమ్మ. ఆవిడ మాట్లాడాలి, ఏం మాట్లాడండి. ఆవిడని కూడా పక్కన పెట్టి ఆవిడ మీద కూడా కేసు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమకు రావాల్సినటువంటి వాటాల గురించి పోరాడుతున్న వాళ్ళు ఇద్దరు మహిళలు, ఒకటి విజయమ్మ, రెండు షర్మిల. రైట్ 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 అరుణ గారు ఒకసారి ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అంటే ఇటువైపు వైసీపీ పార్టీకి సంబంధించి షర్మిల మాట్లాడారు, అలాగే ప్రధానంగా వైసీపీ షర్మిల